ఎంబీసీలకు ఏదైతే వెనుకబడిన బీసీ కులాలకు కార్పొరేషన్ కింద 3,850 కోట్లు కేటాయించే 20 కోట్లు సిగ్గుచేటిది మాట్లాడాల్సింది. 3,850 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిన 20 కోట్లు ఎక్కడ అంటే మీరు చూపించింది అది అంకెల గారడే అంటారు. ప్రతిదీ కూడా మీరు కాళేశ్వరానికి మళ్లించడమే. మహిళా రుణాలు కాళేశ్వరానికే పోతాయి, ఎంబీసీ నిధులు కాళేశ్వరానికే పోతాయి, ప్రతి కార్పొరేషన్ నిధులు కాళేశ్వరానికే పోతాయి. కాళేశ్వరం పేరిట మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు గుండు సున్న పెట్టిన మీరు ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటున్నా. ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు 2 ఎంపీలున్నా 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు. అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా, కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిళ్ళు అందరు. కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా విమర్శలు మానుకోండి. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అప్పులు ఏ రకంగా కట్టుకోవాలా, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో చిత్తశుద్ధి చూపించండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరోమారు ఇంత చక్కటి బడ్జెట్ను ప్రణాళికను రూపొందించిన బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ ప్రజల మహిళల చొప్పున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.